అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దశాబ్దాల కాలంగా సొంత కార్యాలయాలు లేక అద్దె భవనాల్లో ఆవాసం ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని కూడా ఒకే చోటకి చేర్చి కార్యకలాపాలు నిర్వహించాలని 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలెక్టరేట్తో పాటు అనంతపురం జిల్లాలో కూడా ఇంకొక కలెక్టరేట్ భవనం నిర్మించాలనుకున్నారు. 2017లో శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 2019 నాటికి 35% పనులు పూర్తి కావడంతో 25% పనులు పూర్తి కానటువంటి పనులన్నింటిని కూడా రివర్స్ టెండర్ రూపంలో 19లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే వదిలేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా కొత్త కలెక్టరేట్ వీలైనంత త్వరలో కార్యనిర్వహణకు అందుబాటులోకి వస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ భవన నిర్మాణంలో ఎటువంటి ఆర్థికమైనటువంటి ల్యాక్స్ ఉన్నాయి, అదేవిధంగా నిర్మాణంలో ఏవైనా కనుక కాంట్రాక్టులు బకాయిలు ఉంటే వాటిని తక్షణమే చెల్లించి జనవరి నాటికి 72 శాఖలను ఈ కలెక్టరేట్లో ఉన్న 4 ఫ్లోర్లో కూడా అకామిడేట్ చేయాలని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కలెక్టరేట్ భవనం ఎంతవరకు నిర్మాణంలో ఉంది, దీనికి సంబంధించిన నిర్మాణ ప్రక్రియలో ఇంకా ఎన్నాళ్ళు పడుతుందన్న విషయంతో మనతో మాట్లాడడానికి ఆర్ఎన్బి ఎస్పీ సుధాకర్ ఉన్నారు. చూస్తే కనుక ఈ ఏదైతే కొత్త కలెక్టరేట్ భవనం ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది, ఎన్ని శాఖలు ఇక్కడ అకామిడేట్ చేయబడుతున్నాయి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది అంటున్నారు, కలెక్టర్ కూడా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ రెడీ అవ్వబోతుంది? అందరికీ నమస్కారం. ఈ కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ మొత్తం 4 ఫ్లోర్లో ఉంటుంది. 3,33,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. మనకి ఇక్కడ 79 డిపార్ట్మెంట్లు, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఈ ప్రస్తుతం ఇదైతే అంటే చివరి దశలో ఉన్నాము. అంటే ఫినిషింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ కాస్ట్ కూడా అందులోనే ఉంటుంది మనకి, ఎక్కువ ఫినిషింగ్ ఐటమ్స్. ఇంతకుముందే మన మంత్రి గారు, తర్వాత కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు. త్వరగా కంప్లీట్ చేయమన్నారు. సాధ్యమైన త్వరగా వీలైతే 2 నెలల్లోపే, ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలోపే మనం ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటాము. విధంగా ఏదైతే మంత్రి గారు ఇచ్చారో గైడెన్స్ ప్రకారం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వర్క్ కూడా ఇంకా ఫాస్ట్గా చేయడానికి కృషి చేస్తాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ రిలీజ్ కాకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లము. అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఫండ్స్ కొంత 12 కోట్లు బిల్స్ ఇంకా అప్లోడ్ అవ్వటము, అప్లోడ్ అవుతున్నా కానీ ఈ సాఫ్ట్వేర్స్ ఇష్యూ వల్ల కొంత ఇదవుతుంది. ఇప్పుడైతే హామీ ఇచ్చారు మంత్రి గారు, స్వయంగా పర్సనల్ కేర్ తీసుకుని అవన్నీ త్వరగా రిలీజ్ చేస్తామని చెప్పారు. 5 ఏళ్లుగా ఆర్థిక ఉన్నటువంటి ఇబ్బందులే ఈ భవన నిర్మాణానికి ఆటంకంగా నిలిచాయా, లేకపోతే ఆ రోజు 33% నిర్మాణం చేపట్టడం జరిగింది కాబట్టి రివర్స్ టెండర్ దొరకకపోవడంతో ఈ భవన నిర్మాణంలో జాప్యం? టెండరింగ్ ప్రాసెస్ అంతా ముందే అయిపోయింది. టెండరింగ్ కొత్తగా ఏం చేయలేదు. కాకపోతే అన్ని వర్క్స్ ఎలాగో అలాగే దీంట్లో కూడా కొంత ఫైనాన్షియల్ ఇది వల్ల కొంత స్లో అయింది, అంతేగాని టెండరింగ్ ఏం లేదు. కాకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని వర్క్స్ ఎలాగో సఫర్ అయిందో అలాగే కూడా కొంత ఇది ఉంది. ఇప్పుడైతే ఇక మంత్రి గారు పర్సనల్గా కేర్ తీసుకున్నారు కాబట్టి చేస్తూ ఉన్నారు. మేము కూడా అంతే స్పీడ్తో వర్క్ చేయడానికి. ఫినిషింగ్ ఐటమ్స్ ఏం లేదు, ఫాల్ సీలింగు, ఫ్లోరింగు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంతే, శానిటరీ ఐటమ్స్ అన్నీ స్ట్రక్చరల్ పార్ట్ అయిపోయింది. కాకపోతే ఫినిషింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డే టు డే రివ్యూ చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు కూడా. ఆధ్వర్యంలో మేము 1.5 month 2 monthsలో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం చూస్తే కనుక ఈ భవనం ఇలాంటి ఒక అధునాతనమైన కలెక్టరేట్ భవనం ఇక్కడ రూపొందుతుంది. అదేవిధంగా ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ కార్యాలయం నుండి స్పెసిఫికేషన్ అయిపోయిన తర్వాత చేస్తారా, లేకపోతే ఫినిషింగ్ అనేది ముందే ఏమైనా కేటాయించారా? లేదండి, ఏ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ప్లాన్ దాని ప్రకారం అయిపోయింది. కలెక్టర్ గారి కార్యాలయం, జేసీ గారి కార్యాలయం, అలాగే కలెక్టరేట్లు సంబంధించిన ఆఫీసులు, అలాగే మిగతా డిపార్ట్మెంట్లు, పంచాయతీరాజ్ కానీ, స్త్రీ శిశు సంక్షేమ, అట్లా అన్నిటికీ కూడా అలాట్ అయిపోయింది. దాని ప్రకారం చేస్తాము. అంటే మండల స్థాయిలో కార్యాలయం ఉంటే దాని అంతా హెడ్ ఆఫీసులే కలెక్టర్ ప్రాంగణంలో ఉండండి. సబ్ రిజిస్టర్ కార్యాలయం కావచ్చు, రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవర్ మెయిన్ ఆఫీసులు అన్నీ కూడా ఈ గొడుగు కింద ఉంటే ఓన్లీ హెచ్ఓడిస్ అంటే జిల్లాధికారి స్థాయి అధికారులే ఉంటాయి. ఇంకా మండల స్థాయి వాళ్ళ ఆఫీసులో ఉంటాయి. ఇది జిల్లా స్థాయి అధికారులు మాత్రం ఈ 79 డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఎక్సెప్ట్ పోలీస్, అంతే తప్ప ఇంకే శాఖనైనా వెసులుబాటు 2-3 ఉన్నాయండి. ఇరిగేషన్, ఆర్ఎండ్బి కూడా ఉంది. ఇలాగే మిగతా ఆల్మోస్ట్ 79 డిపార్ట్మెంట్లు అంటే మీకు ఆల్మోస్ట్ అంతా వచ్చేస్తుంది. ఎక్సెప్ట్ వాళ్ళకి సొంత భవనాలు ఉన్నాయి కాబట్టి ఉంది ఉద్దేశంతో కలెక్టరేట్ ప్రాంగణంలో వారు రావట్లేదా? అంటే అద్దె భవనాలు ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. సొంత భవనాలు ఉండి మంచిగా ఉన్న బిల్లు వాళ్ళే ఉండిపోతారు. అంటే కొన్ని బిల్డింగ్లు డెవలప్డ్ కండిషన్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా అంటే మెయిన్ అద్దె భవనాలు అన్నీ కూడా పూర్తిగా చేస్తాం. ప్రస్తుతం మంత్రి గారు జనవరి నాటికి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాలనకి అందుబాటులో ఉంచాలి, పూర్తి అయిపోతుందా?
తప్పనిసరిగా అయిపోద్దండి. మేము మా టార్గెట్ అయితే ఈ సంవత్సరంలోనే చేయాలని, అది ఓపెనింగ్ అనేది మంత్రి గారు మన అధికారులు డిసైడ్ చేస్తారు. మేము మా టార్గెట్ అయితే డిసెంబర్లోపే కంప్లీట్ చేయండి. అన్ని 100%, ఏ 1% కూడా లేకుండా 100% పూర్తి చేస్తాం. చూస్తే కనుక శ్రీకాకుళం కొత్త కలెక్టరేట్ నిర్మాణం విషయంలో నిధులు మంజూరులో జాప్యం ఈరోజు శాపంగా మారింది. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే 4 ఫ్లోర్లకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ 4 ఫ్లోర్లు ఇవి. పాత కలెక్టరేట్కి సమీపంలో నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణం పూర్తవుతుంది. అందులో భాగంగా 78 విభాగాలు, ఏ గవర్నమెంట్ ఆఫీసులు అయితే సొంత భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నిటి కూడాను ఆ కార్యాలయ హెచ్ఓడీలు అక్కడే ఉంటాయి. ప్రస్తుతం మాత్రం మిగతా హెచ్ఓడీలు అందరూ కూడాను ఈ కలెక్టరేట్ ప్రాంగణంలో కొలువు తీరనున్నారు. జనవరి నాటికి ప్రస్తుతం చూస్తే కానీ సెకండ్ ఫ్లోర్ ఇది కలెక్టర్ గారికి జేసీకి సంబంధించినటువంటి ఫ్లోర్. వారికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. 4 ఫ్లోర్లు కూడా ఒక లిఫ్ట్తో పాటు 2 వేస్ ఉన్నాయి. 2 ఎంట్రీల్లో కూడాను ఈ అంటే ఒకవైపు రివర్ వేతో పాటు ఏదైతే పాత కలెక్టరేట్ ఉందో దానికి సంబంధించిన ఎంట్రీ కూడా ఒకటి ఇక్కడ చేయడం జరిగింది. అధునాతనమైనటువంటి హంగులతో కొత్త కలెక్టరేట్ ఇక్కడ నిర్మాణం పూర్తవుతుంది. గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 116 కోట్లతో ఈ కొత్త భవనం నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు 2017లో. 2019 వరకు శరవేగంగా సాగినటువంటి ఈ పనులు మాత్రం గత 5 ఏళ్ళలో నిధులు కేటాయించడంలో జాప్యమే ఈరోజు కాంట్రాక్ట్ కూడాను పనులు చేసేందుకు ముందుకెళ్ళని పరిస్థితి. కానీ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరైతే శంకుస్థాపన చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రులు ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతుల మీదకి ఈ కలెక్టరేట్ ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన నిధులు కూడా కేటాయిస్తాం. వీలైనంత త్వరగా జనవరి నాటికి ఈ కలెక్టరేట్ ప్రాంగణాన్ని మాత్రం పాలనకు అందుబాటులో తేవాలి. అద్దె భవనాల్లోనూ ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఇక్కడ మాత్రం కొలువు తీరనుంది. కొత్త కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం కూడాను చూడడానికి కూడాను ఏదైనా ఒక పెద్ద ఇంద్రభవనం తలపించదు. పాలనలో కూడాను ఇటువంటి ఒక అధునాతనమైనటువంటి భవన నిర్మాణంలో చేపట్టినటువంటి అప్పటి ఆలోచన సరళి రేపు భావితరాలకు మాత్రం కలెక్టరేట్ అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి శాఖను కూడాను తమ పనులు చేసుకునేందుకు అనుగుణంగా ఒకే చోటికి ఈ 4 ఫ్లోర్లో కూడాను పాలనా వ్యవస్థను అందుబాటులో తెస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అప్పటి ప్రభుత్వం మాత్రం ఈ కార్యాలయ నిర్మాణానికి మాత్రం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిధులు మంజూరు చేయకూడదు ఈ జాప్యం జరిగింది. 2025 జనవరి నాటికి శ్రీకాకుళం కొత్త కలెక్టరేట్ భవనం మొత్తం 78 శాఖల హెచ్ఓడీలతో కొలువు తీరనుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రదేశం మాత్రం నాగావళి నది ఒడ్డున ఉండడం, అదేవిధంగా ఆహ్లాదమైనటువంటి ఒక వాతావరణంతో పాటు ప్లాంటేషన్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకుని తిరిగి వెళ్లే విధంగా ఈ పాలన మాత్రం ఒక గొడుక్కుని తెచ్చారు. అందులో భాగంగానే ఈ కలెక్టరేట్ ప్రాంగణం అంతా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకునేది. జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా కొత్త కలెక్టరేట్ మాత్రం అధికారులతో కొలువు తీరుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.